వృశ్చిక రాశి వాళ్ళ గురించి ఈ వీడియోలో ఈ ఇయర్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో మీరు కన్నా మన యూట్యూబ్ ఛానల్ చూసి ఉంటే అందులో ఖచ్చితంగా పాయింట్స్ చూసే ఉంటారు 11, 8. సో ఈసారి వృశ్చిక రాశి వాళ్ళకు ఇయర్ చాలా అద్భుతంగా ఉంది అని. సో డెఫినెట్గా ఈ ఇయర్ వృశ్చిక రాశి వాళ్ళకు చాలా బాగుంటుందండి. సో నేను చెప్పినట్టు ప్రతి విషయాన్ని 3 కోణాలతో చూసి చెప్పాలి కాబట్టి సో ఓవరాల్గా మనము గోచారం పరంగా తీసుకుందాము, అలాగే పాయింట్స్ పరంగా, అలాగే దశల అంతర్దశల పరంగా తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ గోచారం ప్రకారంగా ట్రాన్సిట్ పరంగా తీసుకుంటే సో ముందు శనీశ్వరుని గురించి మనం డిస్కస్ చేస్తే శనీశ్వరుడు వృశ్చిక రాశి వాళ్ళకు 5వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో 5వ స్థానం శనీశ్వరుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో బేసికల్గా వృశ్చిక రాశి వాళ్ళు ఇక్కడ చంద్రుడు వృశ్చిక రాశిలో నీచం చెందుతాడు అంటారు కదా. ఎందుకు నీచం చెందుతాడు తెలుసా? ఓవర్ థింకింగ్, ఓవర్ డీప్ సీక్రెటివ్ అనమాట. సో ఏదైనా ఒక విషయాన్ని లోతుగా వెళ్ళి తవ్వాలి, అది లోతుకు వెళ్ళి అదేంటో తెలుసుకునే వరకు వదలరనమాట వృశ్చిక రాశి వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే చాలా త్వరగా మెంటల్ ఎగ్జాస్ట్ అయిపోతారు. సో కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఏదన్నా ఒక పెద్ద పొజిషన్ లైక్ పెద్దన్నా బాగా ఓవర్ ప్రెజర్ వర్క్ జాబ్ లాంటివి ఉన్నాయనుకోండి, చాలా ఇబ్బంది అని చెప్తాను నేను. సో వర్క్ అయిపోయిందా ఇంటికి వెళ్ళిపోయినామా ఇలాంటి వర్క్ అనుకోండి సరిపోతుంది. సో కొంచెం ఈజీ టేకింగ్ వర్క్స్ అయితే పర్లేదు. సో ఓవర్ మెంటల్ ఎగ్జాస్ట్ వర్క్ అయితే ఇబ్బంది. అంటిల్ అన్లెస్ అది డిటెక్టివ్ సంబంధించింది కానీ లేదంటే రీసెర్చ్ సంబంధించింది కానీ అనుకోండి పర్లేదు. 5వ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే వృశ్చిక రాశి వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో, వాళ్ళు ఏదైతే చేయాలని అనుకుంటారో, సో ఫర్ సపోజ్ ఈ ఇయర్ని ఇది కావాలి అని అనుకుంటారో వాళ్ళు అనుకునేవన్నీ తారుమారు అవుతాయి అన్నమాట. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఏప్రిల్ నుంచి వాళ్ళకి అనిపించుండొచ్చు అంత గందరగోళం. సో కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు అన్నెసరీ మేనిఫెస్ట్ చేయడం మానేసేయండి. సో నాకు ఇది కావాలి, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అనేది మీరు అనుకోకండి. అన్ఎక్స్పెక్టెడ్గా రిజల్ట్ అనేది అదంతా అదే వచ్చేస్తుంది. మీరు అనుకున్న దానికన్నా బెటర్గానే వస్తుంది. బట్ ఇది మే వరకు మాత్రమే. మే తర్వాత దీనికి ఎందుకు అంటే మే వరకు ఈవెన్ గురువు కూడా 8వ స్థానంలో ఉన్నాడు, పైగా తను శత్రు స్థానంలో ఉండడం అనేది వెరీ బ్యాడ్ సైన్ అని చెప్పొచ్చు, బ్యాడ్ ట్రాన్సిట్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్ మన వృశ్చిక రాశి వాళ్ళకు. ఇప్పుడు గురువు 9వ స్థానంకి ఉచ్చ స్థానంకి వెళ్తున్నాడు అంటే -100 నుంచి ఒక్కసారిగా +300% పాజిటివ్కి జంప్ అవ్వడం లాంటిది అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఎందుకు పాయింట్స్ ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళకి ఇవన్నీ ఇమ్మీడియట్గా అవ్వవు, ఇది మే తర్వాతనే వచ్చే రిజల్ట్ అనమాట. సో మే వరకు మీరు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయకండి. ఏంటి కొత్త సంవత్సరం కదా, ఉగాది అసలే ఓవర్గా థింక్ చేస్తారు. సో కాబట్టి కొత్త సంవత్సరం కదా నాకేంటి ఇంకా రాలేదేంటే నువ్వు కాకండి. మే వరకు రిలాక్స్ అవ్వండి, ట్రిప్స్ చేస్తారు, మంచిగా ట్రావెల్ చేస్తారు, మంచిగా అనిపిస్తుంది ఇయర్. సో మే వరకు ఏదైనా ట్రావెల్ చేసే ఉద్దేశంతో మంచిగా ట్రావెల్ చేసుకోండి. మే తర్వాత మీ మైండ్ సెట్ ఎలా చేంజ్ అవుతుందంటే మీకు వచ్చే డబ్బుని మీరు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. సో మీకు తెలియకుండానే ఖర్చు అవుతాయి, కానీ మీరు ఎంత ఖర్చు పెట్టినా సరే మీ బ్యాంక్లో ఎంతో కొంత లాభం అనేది ఉంటుంది. సో ఎంతో కొంత ప్రాఫిట్ అనేది మీరు ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు ఉంచుకుంటారు అనమాట. సో 5వ స్థానంలో శనీశ్వరుడు ఉండడం కూడా మీకు అనిపించుండొచ్చు. సో మీరు కోరేది ఒక చిన్నదే అనుకున్నా మీకు వచ్చే రిజల్ట్ మాత్రం పెద్దగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే 4వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం, ఎస్పెషల్లీ మదర్ హెల్త్ గురించి లేదా ఇక హోమ్ టౌన్. సో కాబట్టి మీరు హోమ్ సిక్ అయ్యే ఉద్దేశం ఉందంటే వెళ్ళి రండి అని అంటాను. సో వీలైనంత వరకు హోమ్ టౌన్లో ఉండకండి, అంత ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రాదు. వీలైతే జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ట్రై చేయకండి, కొంచెం దూరం వెళ్ళిపోవడము వెరీ గుడ్ రిజల్ట్ ఇస్తుందని చెప్తాను నేను. సో అండ్ ఎస్పెషల్లీ ల్యాండ్ విషయాల్లో ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకి మంచి రిజల్ట్. సో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాఫిట్స్ గెయిన్స్ అనేవి వస్తాయి, కానీ మీరు కొనాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆల్రెడీ 5వ స్థానం శనీశ్వరుడు ఉన్నప్పుడు మీరు అనుకునేవన్నీ తారుమారు అవుతాయి. సో అలాంటప్పుడు మీరు ల్యాండ్ విషయంలో రాహు 4వ స్థానంలో ఉన్నప్పుడు సో కొంచెం మోసపోయే అవకాశాలు ఉన్నాయనేది క్లియర్గా అర్థమైపోతుంది కదా. సో ఏదైనా కొనే ఉద్దేశం ఉందంటే మే వరకు ఆగండి, ఆ తర్వాత కొంచెం ఆలోచించండి. అండ్ వీలైతే ఈ ఇయర్ ఏది కొనకపోవడమే మంచిది. సో మైండ్ కూడా అలానే క్రియేట్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఆ అమౌంట్ని సేవ్ చేస్తారు. సో అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అయితే అవ్వనివ్వండి. సో ఓవరాల్గా తీసుకుంటే మనకి ఇయర్ వృశ్చిక రాశి వాళ్ళకి బాగుందని, చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ రెమెడీస్ పరంగా తీసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి మంగళవారం పూట, ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో వృశ్చిక రాశిలో 3 నక్షత్రాలు మనకు తెలిసిందే కాబట్టి సో మీరు ఆ నక్షత్రం నంబర్ ప్రకారంగా మీరు ప్రదర్శన చేస్తే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందన్నమాట. అండ్ డైరెక్షన్ మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి సో మామూలుగా దక్షిణామూర్తిని పూజిస్తారు కదా. సో ఆయనను పూజించడం వల్ల గురువు దోషం ఇప్పుడు ఉన్న దోషాలు వెళ్ళిపోయి ట్రాన్సిట్ బాగుంటుంది కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందన్నమాట.
సో యాజ్ యూజువల్ మెంటల్ క్లారిటీ కోసం పరమేశ్వరుని ఆరాధించడం కూడా చాలా మంచి రిజల్ట్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి వస్తుందన్నమాట. సో ఓవరాల్గా తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఇయర్ వెరీ పాజిటివ్ ఇయర్. ఐ విష్ మంచి సక్సెస్ఫుల్గా మీరు డబ్బుని సేవ్ చేస్తారు. అలాగే అన్నెసరీ ఖర్చులు పెట్టకూడదు, అన్నెసరీ మోసపోకూడదు అని కోరుకుంటున్నాను నేను. సో మీరు లాభాల్లో ఉండాలి. సో మీరు లాభాల్లో ఉండి వచ్చి నాకు కామెంట్ చేయండి, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు పర్సనలైజ్డ్ కన్సల్టేషన్ కావాలి అనుకుంటే మాత్రం నా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంది. కేవలం వాట్సాప్ మాత్రమే హాయ్ అని పింక్ చేయండి, డిస్కస్ చేసుకోవచ్చు. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.